హాయ్ అండి. నమస్తే. రాగదీపం 4వ భాగం. మధురలో తన బస చేసిన గదిలో కూర్చుని అప్పుడే అందిన ఎంబోతో వచ్చిన ఉత్తరం విప్పాడు సుధాంశు. తనకు పూర్తిగా అపరిచితమైన చేతివ్రాతని చూసి అతను గబగబా కింద సంతకం చూశాడు. రేణుక. బొత్తిగా చిన్నపిల్లల వ్రాతలా ఉన్న ఆ ఉత్తరాన్ని చదివి అర్థం చేసుకోవడానికి సుధాంశుకి గంట పట్టింది. శ్రీవారి పాదపద్మములకు నమస్కరించి రేణుక వ్రాయినది. మీరు అత్తగారికి రాసిన ఉత్తరం చదివాను. నా పెళ్ళైన దగ్గర నుండి మీరు చెబుతున్న విషయాలే ఉన్నాయి అందులో. కొత్తగా ఏమీ లేవు. దానికి జవాబులు నా ముఖతహా వినే ఉన్నారు. మీరు వెళ్ళిపోమన్న కొద్దీ నేను మొండిగా ఉండిపోయాను. మీరు అనుకున్నంత సులభ విషయం కాదు నేను ఇంటిని మిమ్మల్ని విడవడమనేది. మీరు ఇల్లు విడిచి పారిపోయినంత మాత్రాన నేను మిమ్మల్ని వదులుతాను అనుకున్నారా? కాంతారావు వెంట మీరు నాకు రాసి పంపిన ఉత్తరం చూశాక వెళ్ళిపోదామనుకున్నాను. నాయనమ్మ బ్రతికున్నంతకాలం ఆమె పంచనపడి ఉందామనుకున్నాను. కానీ అత్తయ్య నేను వెళ్ళిపోవడానికి అంగీకరించలేదు. నా జీవితమే ఒక తపస్సుగా మీకోసం నిరీక్షించమని చెప్పింది. ఆమె మాటను నేను ఉపదేశంగా స్వీకరించాను. ఈ విధంగా మీ కోరిక తీరే మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది. కానీ మీకు జరిగిన రెండో వివాహం ఒక పొరపాటుగా మీరు బాధపడడం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఈ ప్రపంచంలో మనుషులంతా సమానమైనప్పటికీ ప్రకృతికి స్త్రీ పురుషులు ఎప్పుడూ సమానం కాదండి. అసమానత దృష్ట్యానేమో స్త్రీకి కొన్ని విధులు, పురుషుడికి కొన్ని విధులు ఏర్పరిచింది సమాజం. ఆ విధులను తారుమారు చేయాలని, ఒకటి చేయాలని మీలాంటి సహృదయులు ప్రయత్నిస్తారు కూడా. మీ భార్యకు బదులు మీరే పోతే మనోరమ అక్కయ్యకు రెండో పెళ్లి తలపెట్టేదానివా అని మీరు అత్తగారిని ప్రశ్నించారు. ఎంత పిచ్చి ప్రశ్న! ఇద్దరు బిడ్డల తండ్రి తిరిగి పెళ్లాడితే నష్టం లేదు గాని ఇద్దరు పిల్లల తల్లి తిరిగి వివాహిత కావడం స్త్రీనైన నేనే అంగీకరించలేకుండా ఉన్నాను. సంతానవతి అయిన స్త్రీ పునర్వివాహానికి మాతృమమత తప్పకుండా అడ్డొస్తుంది. ఈ మాతృమమత ముందు సంసార సుఖం తుచ్చంగా కనిపిస్తుంది. అయితే మీ విషయంలో ఇలా జరిగిందా? మీకు జరిగిన రెండో పెళ్లి ఒక పొరపాటుగా భావించడానికి పితృమమత కారణం కాదనుకుంటాను. కేవలం మనోరమ అక్కయ్య మీద ప్రేమ చేతే కదా. కాలగర్భంలో కలిసిపోయిన మనిషిని మీరు ఇంకా ప్రేమించడం చూస్తుంటే సమాధిలో శవానికి పూజలు చేసే మనిషి ఎంత పిచ్చిగా కనిపిస్తాడో అంత పిచ్చి మనిషిగా కనిపిస్తున్నారు నాకు. అంత మాత్రాన ఆమెను మర్చిపోమ్మని, ఆమెతో గడిపిన జీవితాన్ని తుడిచివేసుకోమని నేను చెప్పడం లేదు. ఆ జీవితాన్ని ఒక స్మృతిగా హృదయంలో దాచుకుంటే చాలదా? సంసార సుఖాన్ని త్యజించి ఆమెను ప్రేమిస్తూ కూర్చోవడం వల్ల మీకు ఒరిగే ఆనందమేమిటో నాకు బోధపడడం లేదు. అమర ప్రేమ, ఆదర్శ ప్రేమ అనిపించుకోవాలి అన్న స్వార్థం తప్ప నాకేమీ కనిపించడం లేదు. నా సమక్షంలో మీరు చలిస్తారో అన్న భయం చేత ఆ ప్రేమను రక్షించుకోవడం కోసం ఇంటి నుంచి పారిపోయారు. ఎందుకండి ఈ బలవంతపు నిగ్రహం? అంత బలవంతంగా మీ జీవితంలో శూన్యం నింపుకుని పారిపోవడం ఎందుకు? ఏం పొందుతారు? మీ శూన్య జీవితం దీర్ఘమవుతున్న కొద్దీ మీరు ఆ ప్రేమించే శక్తిని కూడా కోల్పోతారు. చైతన్యరహితమై స్తంభించిపోతారు. మీలో ఆ ప్రేమించే శక్తి క్షీణించకముందే మీలోని ప్రేమ ప్రవాహం దారి మళ్ళీ ఈ నిర్భాగ్యురాలిని ముంచివేసి భాగ్యవంతురాల్ని చెయ్యాలి అని కోరుతున్నాను. చిరంజీవి ప్రేమ్ బొద్దుగా తయారవుతున్నాడు. వాడిలో అన్నీ మీ పోలికలే వ్యక్తమవుతున్నాయి. ఉష అప్పుడే 4 రకాల ఏబిసిడీలు నేర్చేసుకుంది. ఈ మధ్య మా ఇద్దరికీ చదువు చెప్పడానికి ఓ పంతులమ్మని కుదిర్చారు అత్తయ్య. దాని ఫలితమే మీకే ఉత్తరం నా చేత్తో రాయబడడం. ఉష డాడీ ఎప్పుడొస్తారో అడుగుతుంది. ఎప్పుడొస్తారని చెప్పను? ఉత్తరం పూర్తి చేసేసరికి సుధాంశు నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. ఆండాళ్ళమ్మ మనవరాల్ని తన భార్యగా చేసి అమ్మ చాలా తెలివైన పని చేసింది. ఏ గాలికి చలించిన శక్తి చిన్న గడ్డి మొక్కకే ఉంటుంది. తమకు సమాన స్థాయిలోని అమ్మాయితో తనకు పెళ్లి జరిగి ఉంటే తన ప్రవర్తనతో ఎంత గల్లంతైనా జరిగి ఉండేది. తను ఇల్లు విడవనక్కర్లేకుండానే విడాకులు పొంది ఉండేవాడు ఆమె నుండి. రేణు రూపవతే కాదు, వివేకవతి, విజ్ఞానవతి కూడా అనుకున్నాడు సుధాంశు మొదటిసారిగా. ఆమె చాలా సూటిగానే తన మీద దాడి చేసింది. ఎటూ తప్పుకుపోవడానికి వీల్లేకుండా మరీ చేసింది. స్త్రీ అయినా తనను ప్రేమించమని కోరడానికి సిగ్గుపడడం లేదు. అలా అడగడానికి తన హక్కున్నట్లుగా మరీ అడుగుతుంది. తను విదిలించిన కొద్దీ తనను ఆక్రమించుకుపోవాలని తాపత్రయపడుతుంది. ఇందులో సిగ్గులేనితనం కాక తన సంసారం ఎలాగైనా నిలబెట్టుకోవాలి అన్న తపనే వ్యక్తమవుతుంది. మనోరమ మీద తన ప్రేమను ఎంత నిర్దయగా వర్ణించింది. సమాధిలోని శవాన్ని పూజించటం లాంటిదట. అంతేనా? అంతకంటే మరేమీ కాదా?
మనోరమ మీద తన ప్రేమకేమీ విలువ లేదా? సుధాంశులో మథన ప్రారంభమైంది. ఇంటి దగ్గర అందరూ క్షేమమేనా మహేంద్రబాబు? క్షేమమే అత్తయ్య. మహేంద్ర మనోరమకి అన్నయ్య పిల్లల్ని చూసిరమ్మని తల్లి పంపగా వచ్చాడని చెప్పాడు. సత్యం, ఉషని ప్రేమని ఇలా తీసుకురా, నౌకరికి ఫర్మాయించింది మీనాక్షమ్మ. బావగారున్నారా? లేడు, పని మీద ఊరికి వెళ్ళాడు. నెలల తరబడి ఉండిపోయే పనేమిటత్తయ్య? మహేంద్ర నవ్వు నవ్వులా లేదు, నాగుపాము విషం చిమ్ముతున్నట్లుగా ఉంది. మీనాక్షమ్మ గతుక్కుమంది. ఇంకా ఇల్లే దాటలేదు అనుకున్న వార్త కాస్త వాళ్లదాకా పాకిపోయిందన్నమాట. అయితే చాలా సంగతులే తెలుసుండాలి. ఆమె ముఖం వివర్ణమైంది. తల్లి ఎలాగూ లేదు, ఉన్న తండ్రి ఇల్లు విడిచిపోయాడు. ఇక మనో పిల్లల్ని ఇక్కడుంచడం అనవసరం అనుకుంటున్నాము. పిల్లల్ని తీసుకొచ్చేయమని చెప్పిందమ్మ. మీనాక్షమ్మ ఉద్రిక్తతను ఆపుకోలేకపోయింది. వాళ్ళ నానమ్మ బ్రతికున్నంతకాలం ఆ పిల్లల్ని తీసుకుపోయే అవసరమే మీకు రాదు. మీరు ఈ విషయంలో కోపగించుకోనక్కర్లేదు. మీకు వయసు పైబడుతుంది, మీ ఆరోగ్యం మంచిది కూడా కాదు. పిల్లల్ని ఈ కాలానికి అనుగుణంగా మీరు పెంచలేరు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? వాడి తండ్రి చచ్చాడనుకుంటున్నారా? ఉండి లేనివాణ్ణి అంతే అనుకోవాలి. బావకి మా అక్కయ్య మీద వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమను మీరు గుర్తించక రెండో పెళ్లి చేశారు, ఇల్లు విడిపించారు. అతడు ఇంటికి తిరిగొచ్చినా ఏ విరాగిలాగానో కాలం గడుపుతాడే గాని పిల్లల్ని సంసారాన్ని చక్కదిద్దుకోగల మనిషి అవుతాడో నేను అనుకోవడం లేదు. ఇటువంటి వాతావరణంలో పిల్లలు పెరగడం ఎంతమాత్రమూ మంచిది కాదు. అయినా మీరింత కోపగించుకోవాల్సిందేముంది? మేము ఆ పిల్లలకి దూరం మనుషులం కాదుగా. ఆ పిల్లల్ని తీసుకుపోగల హక్కు మాకు లేదా? హక్కు మీకెలా ఉంటుంది? హక్కు అంటే హక్కు కాదనుకోండి, ఆప్యాయత. ఇక్కడ ఆప్యాయతకి ఏమీ కొరత లేదు. మీరున్నన్నాళ్ళు లేదనుకోండి, నేను ఎప్పుడు చేస్తానో నీకు తెలుసా? మీరు విపరీతార్థాలు తీసుకోవద్దు, మరోసారి వేడుకుంటున్నాం. మీకా వయసు పైబడింది, ఇదా పల్లెటూరు, మేము ఉండేది సిటీలో. మా పిల్లల మధ్య పెరుగుతారు. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్ది మీకు అప్పచెప్పకపోతే మేమేం చేస్తాం? సుధ ఈ పల్లెటూళ్ళలోనే పుట్టాడు. వాడి పై చదువంతా విదేశాల్లోనే గడిచింది. బావకి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారప్పటికీ. ఆ పిల్లలకి తల్లి చచ్చిందేమో గాని ఇంకా తండ్రి చావలేదయ్యా. ఇక ఆ ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు, ఖండితంగా చెప్పింది. నా కంఠంలో ప్రాణముండగా నా కొడుకు పిల్లల్ని పరాయి పంచన వదలను. వాళ్ల కోసం నేను నూరేళ్ల ఆయువుని కోరుకుంటాను. దేవుడు దయలేక నన్ను వేగమే తనలో చేర్చుకున్నా వాళ్లకు జరిగే లోటేమీ లేదు. కన్న తల్లినే మరిపించిన పిన్నుంది వాళ్లకు, ఆమె వాళ్ళకి లోటేమీ చేయదు. సవతి తల్లిని గురించేగా మీరు ఇంత గొప్పగా చెప్పేది. హహహ. మహేంద్ర హాలు దద్దరిల్లిపోయేలా నవ్వాడు. ఆమెది ఎంత గొప్ప వంశమో, ఎంత గొప్ప చరిత్రో ఎవరికి తెలియనట్లు చెబుతున్నారే. ఆమె చేతిలో పిల్లలు ప్రయోజకులుగా తయారు కాకపోతే మానే, బిచ్చగాళ్లుగా తయారు కాకపోతే అదే 10,000. మీనాక్షమ్మకి క్రోధంతో ముఖం కందగడ్డలా తయారైంది. మహేంద్రబాబు, నువ్వు మమ్మల్ని ఇలా అవమానించడానికే వచ్చావా? అమ్మ పిల్లల్ని తీసుకొచ్చేయమని చెప్పింది, వచ్చాను. మీరు మా కోరికను ముందుగానే మన్నిస్తే ప్రసంగం ఇంత దూరం వచ్చేది కాదుగా, నింపాదిగా అన్నాడు మహేంద్ర. మీ కొడుకు చేసిన రెండో పెళ్లి తలుచుకున్నప్పుడల్లా మాకు రాజుగారి కథ జ్ఞాపకం వస్తుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తుంది. బహుశా మీకు ఆ కథ తెలిసే ఉంటుందనుకుంటాను. అత్తయ్యకు తెలుసో తెలియదో గాని నాకు తెలుసు ఆ కథ. ఆ ప్రశ్నకు జవాబు నన్ను అడగండి. మా ఊళ్ళో శ్రీరంగం తాతయ్య నాకు చాలా కథలు చెప్పేవాడు. అందులో పంచతంత్రం కథలు నేను మరీ అడిగి చెప్పించుకునేదాన్ని. అందులో కరటక దమనకులనే 2 నక్కలుంటాయి. ఆ రెంటిలో ఒకటి మీ రూపాన జన్మెత్తి ఉండాలి అని నా అనుమానం. జవాబు రేణు నుంచి వచ్చింది, వాడిగా వేడిగా. ఉష మేనమామ పిల్లల్ని చూడ్డానికి వచ్చాడు అని నౌకరొచ్చి చెప్పేటప్పటికీ ఇంకా ఆ ఇంటి పద్ధతులకు అలవాటు పడిన రేణు పిల్లల్ని చూసినట్లు ఉంటుందని, బంధు దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని ప్రేమ్ని ఎత్తుకుని ఉషని నడిపిస్తూ వచ్చి మహేంద్ర చివరి మాట విని ఊరుకోలేకపోయింది. రేణు మందలిస్తూ చూసింది మీనాక్షమ్మ. లోపలకు వెళ్లమన్నట్లుగా కనుసైగ చేసింది. అత్తగారి కళ్లలోని ఆజ్ఞ చదువుకున్న రేణు వెళ్లబోయింది పిల్లల్ని వదిలేసి. ఈవిడేనా బావకి బలవంతంగా కట్టబెట్టిన మనిషి? అతని ధోరణి ఎంత మనసు మండించేదిగా ఉన్నా అత్తగారి ఆజ్ఞాబద్ధురాలిలా మౌనంగా నిష్క్రమించింది రేణు. మహేంద్ర లేచి నాయనమ్మ ఒళ్ళో ఉన్న ప్రేమ్ని ఎత్తుకోబోయాడు.
ఇప్పుడిప్పుడే కొత్త పాతకి అలవాటు పడుతున్న ప్రేమ్ రౌడీ మీసాలతో హిప్పీ జుట్టుతో ఉన్న మహేంద్రని చూసి దడుసుకున్నట్టుగా ఏడుపు లంకించుకున్నాడు. ప్రేమ్ని వదిలేయక తప్పింది కాదు. ఉషకి మేనమామ దగ్గర బాగానే చనువుంది. తల్లి పోయినప్పుడు ఆ వాతావరణంలో ఆ పిల్ల తల్లి కోసం బెంగ పెట్టుకుంటుందేమో అని అమ్మమ్మ వెంట పంపినప్పుడు నెల రోజులు అక్కడే ఉండిపోయింది ఉష. అప్పుడు మేనమామతో బాగా చనువేర్పడింది. పిలవగానే మేనమామ ఒళ్ళోకి చేరింది. అతనిచ్చిన చాక్లెట్ డబ్బా, యాపిల్ పళ్ళు తీసుకుంది. కాసేపు మేనమామతో కబుర్లు చెప్పి ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలా కబుర్లు చెబుతూనే అమ్మా అంటూ పరుగు తీసింది. అమ్మా, అమ్మెవరు? మహేంద్ర తెల్లబోయాడు. మనవణ్ణి భుజం మీదకెత్తుకుని మౌనంగా మీనాక్షమ్మ కూడా నిష్క్రమించింది అక్కడి నుంచి. రేణు తిరిగి అతని కంటపడకపోయినా మీనాక్షమ్మ అతనితో మాట్లాడడం మానేసినా వంట మనుషులతో, నౌకర్లతో అతని అతిథి మర్యాదలకు లోపమేమీ జరగలేదు. ఏ ఉద్దేశమో గాని 2 రోజులు తిష్టవేశాడు. సాయంకాలం కాంతారావుని వెంట పెట్టుకుని బయటకు వెళ్లేవాడు. 2 రోజుల తరువాత మహేంద్ర వెళ్ళిపోయాడు. ఎస్టేటు వ్యవహారాలు తనను గుచ్చిగుచ్చి అడిగేవాడని, సుధాంశు పొలాలు తోటలు ఎక్కడెక్కడున్నాయో చూపించమని వేధించాడని కాంతారావు వల్ల తెలిసింది మీనాక్షమ్మకు. ఆందోళనతో ఆవిడ ఆరోగ్యం మరీ చెడిపోయింది. ఆ రోజంతా పక్క వదల్లేదు. ఆ తరువాత మరో 4 రోజుల దాకా కొడుకు ఎక్కడున్నదే తెలియక అతడి నుంచి ఉత్తరము లేక మరీ కృంగిపోయిందామె. రేణు, సుధా ఇద్దరూ తనకు 2 కళ్ళలాంటి వారు. ఇందులో ఏ కన్ను పొడుచుకోవాలో పాలుపోవడం లేదు. తమ బాధ తమకుండగా అవతలి వాళ్ళు జోక్యం కలగజేసుకోవాలి అని చూస్తున్నారు. పిల్లల్ని పంపమని మనోరమ తండ్రి ఉత్తరం రాశాడు. మగదిక్కులేని సంసారమైందని చిరాకు పడసాగింది మీనాక్షమ్మ. ఆడవాళ్లని, పిల్లల్ని వదిలేసి మనోరమ స్మృతులు పట్టుకుని పారిపోయిన కొడుకు మీద ఆవిడికి ఎక్కలేని కోపము రాసాగింది. ఒకరోజు కోడల్ని కూర్చోపెట్టుకుని చెప్పింది. రేణు, పిల్లల్ని పంపించమని వాళ్ళు వేధిస్తున్నారు. ఇంతటితో వదిలేలా కూడా లేరు. పిల్లల్ని పంపమని అడగడం అది ఒక నెపం మాత్రమే. వాళ్ల కన్ను మన ఎస్టేటు మీద పడింది. కూతురు పిల్లల్ని వాళ్లను పెంచి పెద్ద చేస్తారేమో గాని ఈ ఎస్టేటు మొత్తం వాళ్లకు అప్పచెబుతారో నమ్మకమేమిటి? రేణు వెలవెలబోయిన ముఖంతో పిల్లల్ని వాళ్ళ దగ్గరకు పంపడానికే నిశ్చయించుకున్నారా అత్తయ్య అని అడిగింది. మీనాక్షమ్మ చెయ్యి రేణు భుజం నొక్కింది ధైర్యం చెబుతున్నట్లుగా. నా కంఠంలో ప్రాణముండగా ఆ పని జరగదు. కానీ ఈ గుండె దడతో, ఈ అశాంతితో నా ఆయువు త్వరలోనే సమాప్తమయ్యేలా ఉంది. సుధా నుండి డబ్బు కోసమైనా ఉత్తరం వచ్చి ఉండాలి. ఇంతవరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో. ఆవిడలో కఠినత్వం కరిగి కన్నీరుగా ప్రవహించడం మొదలుపెట్టింది. అత్తయ్య, నేను మాట చెప్పనా? చెప్పమ్మా. ఈ తిరువుళ్లలో ఆయన ఆరోగ్యం ఎంత చెడిపోతుందో. మీరు నా కోసం కొడుకుని దూరం చేసుకుంటారా? ఈసారి ఆయన దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఇంటికి తిరిగి రమ్మని, అంతా ఆయన కోరిక ప్రకారమే జరుగుతుందని రాయండి. ఆయన వచ్చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. సమస్యలన్నీ తీరిపోతాయా? అదేలాగమ్మా, నువ్వు సమస్య కావా? నీ కన్నీరు శాపం కాదా ఈ ఇంటికి? నా కన్నీరు ఈ ఇంటికి శాపమే అయితే నేను కన్నీరు పెట్టనత్తయ్యా. కానీ నేను వెళ్ళిపోక తప్పదని ముందే ఖచ్చితంగా తెలుసుంటే పిల్లలతో ఇంత అనుబంధం పెంచుకోకపోయేదాన్ని, ఇంత మమకారం అల్లుకోకపోయేదాన్ని. నేను బాధపడేదంతా దీనికోసమే. రేణు కంఠం వణికింది. ఎన్నడూ దైన్యం ఎరుగని రేణు దైన్యం మూర్తిభవించి కనిపించింది. మీనాక్షమ్మ హృదయం కదిలిపోయింది. రేణు, నువ్వు బాధపడకు. ఆ పిల్లలు నీ పిల్లలే. ఆ పిల్లల్ని నీ నుంచి వేరు చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ పిల్లల్ని నీ నుంచి ఎవ్వరూ విడదీయకుండా నేను గట్టి కట్టుదిట్టం చేసిపోతాను. అది ఎంత అసంభవమో రేణు మనసుకు తెలుసు. ఆవిడేదో ఆవేశంతో అందని తృప్తిపడి ఊరుకోలేకపోయింది. ముందు మీ కొడుకును రప్పించే ప్రయత్నం చేయండి అంది నిర్లిప్తంగా. అతడు రాకముందే నేను అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఆవిడ ఏదో నిశ్చయించుకున్న దానిలా అంది. క్రింద తివాచీ మీద బొమ్మతో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకుని అవతలకు వెళ్ళిపోయింది రేణు. తన నిశ్చయాన్ని వివరించి అందుకు ఏర్పాటు చేయమని కాంతారావుతో చెబుదామనుకున్న మీనాక్షమ్మకు కాంతారావు 2 రోజుల నుంచి అనారోగ్యంతో ఇల్లు కదలడం లేదు అని గుర్తుకొచ్చింది. తాతయ్య, పెద్దమ్మగారు వచ్చారు. కాంతారావు మనవడు లోపలికి పరిగెత్తి చెప్పాడు. కారు దిగి కాంతారావు ఇంట్లో ప్రవేశించింది మీనాక్షమ్మ. కాంతారావు భార్య సాదరంగా ఎదురొచ్చి లోపలికి తీసుకువెళ్ళింది. శ్రమ తీసుకుని వచ్చారు నొచ్చుకుంటూ అన్నాడు కాంతారావు పడుకున్నవాడల్లా లేవబోతూ. మా ఇంటి ముందు కారెక్కి మీ ఇంటి ముందు దిగడానికి శ్రమేమిటి? ఇంతకీ ఏమిటి మీ అనారోగ్యం? తన కోసం వేసిన కుర్చీలో కూర్చుంటూ పరామర్శించింది మీనాక్షమ్మ.
కాళ్లల్లో నరాలు పట్టేస్తున్నాయి. నడవాలంటే ఓ కాలు స్వాధీనం తప్పిపోతుంది. ఈ 2 రోజులు ఆచారి గారు ఏదో తైలం మర్దనాకిచ్చారు. ఇహ ఈ తైలాలు పూతలు లాభం లేదనుకుంటున్నాను. మా తాతగారికి ఇదే జబ్బు. ఇలాగే పిక్కల్లో నరాలు పట్టేవి. తరువాత కాళ్ళు చచ్చుబడ్డాయి. తరువాత నడుందాకా చచ్చుబడింది. అలా సగం చచ్చిన శరీరంతోనే ఆయన 3 ఏళ్లు మంచంలో బ్రతికాడు. నాకెందుకో ఈ కాళ్లల్లో నరాలు పట్టడం ప్రారంభమైన దగ్గర నుంచి ఒకటే భయంగా ఉంది. ఆయన చావు నాకు రాదు గదా దేవుడా అని. మీరలా ముందే ఊహించుకుని భయపడకండి. భయపడకుండా ఉండలేకుండా ఉన్నాను. రోగం ప్రారంభ దశ అంతా మా తాతగారిని పోలి ఉంది. అందుకే నేను ప్రకృతి చికిత్స కోసం విజయవాడ దగ్గర ఏదో ఆశ్రమం ఉందన్నారు. ఓ 2 నెలలు సెలవు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. మీనాక్షమ్మ గుండెల్లో రాయపడింది. ఈ సమయంలో మీరు కూడా లేకుండా పోతే? మీ ఉప్పు తిని బ్రతికిన శరీరం ఇది. మరీ మీ అవసరం గమనించినంత విశ్వాసహీనుణ్ణి కాదు. ఈ అనారోగ్యంతో, ఈ కాళ్ల బాధతో నా వల్ల మీకు ఉపకారం ఏమీ జరగదు. ఇక నాకు విశ్రాంతి తీసుకునే వయసు కూడా దగ్గరకు వచ్చేసింది. మీకు అభ్యంతరం లేకపోతే ఫణిబాబుని మీ సేవకు వినియోగించాలనుకుంటున్నాను. ఫణిబాబునా? అతను ప్లేడర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు విన్నానే. ఇప్పుడిప్పుడే కదా ప్రారంభం. క్రమక్రమంగా అతను పైకొస్తే రావచ్చు, కానీ ఇప్పుడు ఏమంత ప్రోత్సాహకరంగా లేదు. పోతే నా స్థానంలో నమ్మకమైన మనిషిని నిలిపిపోవలసిన బాధ్యత నాకుంది. 2 రోజుల నుంచి నేను ఇదే ఆలోచిస్తున్నాను. పాపం కుర్రవాడు, అభివృద్ధిలోకి రావాల్సినవాడు. తరతరాలుగా మీ సేవ చేస్తూ మేమేమీ చెడిపోలేదు. వాడు చెడిపోడనే నమ్మకం నాకుంది. మీ అండ దొరకడమే వాడి అదృష్టం. ఫణిబాబు కాంతారావు 2 కొడుకుల్లో చిన్నవాడు. ఎంఏ ఎల్ఎల్ఎం చేశాడు. ఇంకా అవివాహితుడు. మీనాక్షమ్మకు అతను చిన్నప్పటి నుంచి పరిచితుడే. తండ్రి వలనే సాత్వికుడు, నిదానస్తుడు. ఫణికి రమ్మని రాశాను. కొద్ది రోజులు నేను ఇక్కడే ఉండి అన్ని వ్యవహారాలు అతనికి తెలియచెప్పాకే నేను ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. మీనాక్షమ్మ మరికొంతసేపు అక్కడుండి వచ్చేశాక మనసుకి మరీ స్థిమితం లేకుండా పోయింది. కాంతారావు శరీరం మొదటి నుంచి ఆరోగ్యవంతమైంది. ఎప్పుడో జలుబు లాంటిది తప్ప ఒక్కరోజైనా పక్కన అంటుపెట్టుకుని పడుకునే సుస్థి చేసిన గుర్తు లేదు. ఇంత ఆరోగ్యవంతుడు మంచం ఎక్కాడు. ఇహ తందేముంది? ఈ గుండె దడతో, ఈ అశాంతితో, ఈ సమస్యలతో ఏ క్షణం కన్నుమూస్తుందో తెలియదు. తను చెయ్యాలనుకున్న పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఫణిబాబు డ్యూటీలో ప్రవేశించి అప్పుడే 15 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు అతడు ఆఫీసు గదిలో ప్రవేశిస్తూనే తను రాసుకునే టేబుల్ మీద ఓ ఫ్లాస్కు, కప్పు, సాసరు ఉండడం చూసి హడావిడిగా సత్యాన్ని కేకవేశాడు. వాడొచ్చాక ఫ్లాస్కు, కప్పు, సాసరు తన టేబుల్ మీద ఉండడం గురించి ప్రశ్నించాడు. సత్యం నవ్వి, మీరు గంటకి ఓ కప్పు కాఫీ ఇంట్లో నుంచి తెప్పించుకోవడం అమ్మగారు గమనించారండి. మాటిమాటికి మీరు అలా అడగకుండా అమ్మగారు ఈ ఏర్పాటు చేశారు అన్నాడు. అమ్మగారంటే? చిన్నమ్మగారు. చిన్నమ్మగారు? ఆవిడ్ని గురించి తను చాలా విన్నాడు. అలాంటి రూపం తను ఎక్కడా చూడలేదు అన్నది అమ్మ. అలాంటి గుణవతిని తను ఎక్కడా చూడలేదు అన్నాడు నాన్న. అలాంటి కరుణామయిని ఎక్కడా చూడలేదు అన్నారు ఊళ్ళో జనం. తనిక్కడ 15 రోజులుగా వస్తూ ఉన్న అపూర్వ యువతిగా చెప్పబడే ఆ చిన్నమ్మగారిని చూడడం సంభవించలేదు. తను పని ముగించుకుని సాయంకాలం వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళి మీనాక్షమ్మని కలుసుకుని ఆ సంగతి ఈ సంగతి మాట్లాడి వచ్చేస్తున్నాడు. అప్పుడప్పుడు పక్క గదుల్లో గాజుల శబ్దం, పిల్లలతో మాట్లాడుతున్న మధురమైన కంఠధ్వని వినిపిస్తూ ఉంటుంది. ఆ కంఠధ్వనిని బట్టి ఆమె రూపం ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఫణిబాబు. కానీ చిన్నమ్మగారు మీకు మాట చెప్పమన్నారండి. ఫణిబాబు ఆలోచనల నుంచి గతుక్కుమంటూ తలెత్తాడు. గంటకి టీ తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పమన్నారండి. తన పట్ల ఆమెకున్న శ్రద్ధకి ఫణిబాబుకి మూర్చొచ్చినంత పనైంది. తనకి టీ తాగడం బాగా అలవాటు. రాస్తూనే తలెత్తి అలా ఓసారి ఒళ్ళు విరుచుకుని సత్యం ఒక కప్పు టీ అంటూ కేక వేసేవాడు. 10 నిమిషాల్లో పొగలకక్కే టీ టేబుల్ మీద ఉండేది. తన పనికి అది పెట్రోల్లా పనిచేస్తుందన్నట్టుగా తాగడం అలవాటు ఫణిబాబుకి. ఇది తాగకు, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అంటూనే దాన్ని తనకు సమీపంగా ఉంచిన చిన్నమ్మగారి ఉద్దేశం ఏమిటో. ఫణిబాబు పెదవుల మీద చిరునవ్వు విరిసింది. రాయడం ముగించి పుస్తకం మూసి చేతి వాచి వంక చూసుకున్నాడు. ఒకటైంది. అతడి చూపులు ఫ్లాస్క్ మీద పడ్డాయి. తన చేతులు 1-2 సార్లు దాని మీదకు వెళ్లడం ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవడం గుర్తుకొచ్చింది. అతడి ముఖంలో మళ్లీ నవ్వు మెరిసింది.
ఇంటికి వెళ్ళి భోజనం చేశాక 1 గంట విశ్రాంతి తీసుకుని 3 గంటల ప్రాంతంలో ఆఫీసుకు రావడం అలవాటు ఫణిబాబుకి. ఆ రోజు అలాగే వచ్చాడు. వస్తూనే సత్యం ప్రత్యక్షమై అమ్మగారు ఓసారి మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు అని చెప్పాడు. ఏ అమ్మగారు? చిన్నమ్మగారు. ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగి తిరిగి తీవ్రంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఫణిబాబుకి. చిన్నమ్మగారి దర్శనం ఈరోజు అవుతుందా? ఏదో అద్భుతం జరగబోతున్నట్లుగా ఫణిబాబు హృదయం ఒక విచిత్రావస్థకు లోనైంది. ఫ్లాస్కులో టీ ఒక్క చుక్క తరగలేదేమని ప్రశ్నిస్తుందా? సత్యాన్ని అనుసరించాడు ఫణిబాబు. మీనాక్షమ్మ పడుకునుంది. గుండెల దాకా శాలువా కప్పుకుని ఆ పడుకున్న తీరే చెబుతుంది. మామూలుగా పడుకోవడం కాదని, అస్వస్థత చేత పడుకుని ఉందని. మంచం పట్ట మీద కూర్చున్న యువతికి నమస్కారం చేశాడు ఫణిబాబు. నమస్కారం. 2 చేతులు జోడించింది రేణు. నమస్తే. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా నిలబడిపోయాడు ఫణిబాబు. కూర్చోండి. రేణుక కుర్చీ చూపించింది. అత్తయ్యకి రాత్రి నుంచి జ్వరం. సిటీకి తీసుకువెళ్తే మంచిదంటారా? డాక్టర్కి ఫోన్ చేస్తారా? ఈ సవ్వడికి కళ్ళు తెరిచింది మీనాక్షమ్మ. ఎవరు? ఫణిబాబా? అవునండి. రేణు, నువ్వు పెద్దగా ఆర్భాటం చేయకమ్మా. నాకు ఆ ఇంజెక్షన్స్ అవి పడవు. ఆచార్య గారి మందుతో తగ్గిపోతుంది. ఈ రోజుల్లో ఈ నాటు వైద్యం. ఫణిబాబు ఏదో చెప్పబోయాడు. రోగికి కావాల్సింది మందు కంటే ముఖ్యం నమ్మకం కదయ్యా. ఆచార్య గారి మందు మీద నాకు నమ్మకం ఉంది. మీరేమీ హడావిడి పడకండి. రేణుకి గాని ఫణిబాబుకి గాని ఆమె విషయంలో ఇంకేమీ మాట్లాడడానికి కనిపించలేదు. ఆ నిశ్శబ్దంలో మీనాక్షమ్మ జ్వరపు మూలుగులు మాత్రం వినిపించసాగాయి. రేణు హఠాత్తుగా తలెత్తి, మీరు ఈరోజు టీ అస్సలు తీసుకోలేదు? కోపం చేత అని అడిగింది. కోపమా? ఎందుకు? ఫణిబాబు ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. మరి తాగలేదెందుకు? మీరొద్దన్నారుగా. యజమాని మీద మరీ ఇంత భక్తి పనికిరాదు. రేణు నవ్విన నవ్వు ఫణిబాబు ముఖాన్ని రాగరంజితం చేసింది. చెప్పింది యజమాని గనుక భక్తి అంటున్నారు. ఈ మాట ఇంకెవరైనా చెబితే, నేను మానేస్తే? ఆ ఇంకెవరో ఎవరో తెలిస్తే దాన్ని ఏమంటారో చెబుతాను. టీ మీకలా గంటకి తాగడం ఎలా అలవాటయింది? అలవాట్లు అనేవి చాలా మటుకు ఎందుకు ఎలా అవుతాయి అనేది చెప్పలేము. బహుశా వాటిలో ఏదో సుఖం ఉండాలి. మనసుని మెల్లమెల్లగా లోబరుచుకుంటూ ఉండాలి. ఎవరో వద్దన్నారని అలా ఒక్కసారే మానేయటం కూడా ఆరోగ్యం కాదు. మనసుని మెల్లమెల్లగా ఎలా లోబరుచుకుంటుందని అన్నారు, అలా మెల్లమెల్లగా అలవాట్లకి ఉద్వాసన చెప్పాలి. ఆమె మాటలు అప్పుడే పరిచయమన్నట్టు కాక చిరపరిచితమైన మనిషిలా ఉన్నాయి. పరాయి మగాడితో మాట్లాడుతున్నాను అన్న జంకు కూడా ఆమెలో లేదు. ఆమె మాటల్లో నిజమైన ఆత్మీయత తొంగి చూస్తుంది. ఫణిబాబు ముగ్ధుడై చూశాడు ఆమె ముఖంలోకి. ఈ అతిలోక సౌందర్యవతి నుంచి, ఈ అద్భుత యువతి నుంచి ఎలా పారిపోగలిగాడు ఆ సుధాంశబాబు? 3 రోజుల తరువాత జ్వరం నుంచి విముక్తి పొంది కులాసా చిక్కి మీనాక్షమ్మ కుర్చీలో కూర్చుని ఉండగా ఫణిబాబు వచ్చాడు. సుధ నుండి ఉత్తరాలు లేవు. ఎక్కడున్నాడో తెలియదు. ఫణిబాబు, రోజులు గడిచిపోతున్న కొద్దీ ఏదో కారు చీకటి కమ్ముకొస్తున్నట్టుగా నా మనసు భయంతో వణికిపోతుందయ్యా. ఎస్టేట్ సమస్య, పిల్లల సమస్య, కళ్ల ముందు కోటి కోరికలతో పరవళ్లు తొక్కే వయసున్న కోడలి పిల్ల యోగినిలా జీవితం గడపడం సమస్య. ఈ సమస్యల నుంచి విముక్తి కలగాలంటే సుధా మనసు మార్చుకుని రావాలి. అప్పుడు గాని ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకదు. మరో 10 ఏళ్ల వృద్ధాప్యం ముందుగా వచ్చి పడ్డట్టుగా మీనాక్షమ్మ ముఖం ముడతలు పడి నీరసించిపోయింది. మీరు కంగారు పడకండమ్మా. ఈసారి బాబుగారి నుంచి ఉత్తరం వస్తే నేను వెళ్తాను. నచ్చ చెప్పి నేను తీసుకొస్తాను అన్నాడు ఫణిబాబు. తనకై తను రావాలి గాని బలవంతంగా వచ్చినవాడు మరో సమస్యగా తయారవుతాడు గాని ప్రయోజనం ఉండదు ఫణిబాబు. అతడు మౌనంగా ఆమె మొహంలోకి చూడసాగాడు. ఇంకో 5-6 నెలలు చూస్తాను. సుధా మనసు మార్చుకుని వస్తే సరి. లేకపోతే ఈ ఆస్తిపాస్తులన్నీ రేణు పేరు మీద మార్పిస్తాను. అప్పుడు కొంతలో కొంత ఆ పిల్లకు నేను చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించినట్లవుతుంది. రేపటి నుంచి మన ఎస్టేట్ వ్యవహారాలన్నీ రేణుకకి అర్థమయ్యేలా చెబుతూ ఉండు. అన్ని విషయాలు ఆమెకు తెలుసుండాలి. మంచిదండి. ఆనాటి నుంచి అన్ని విషయాలు రేణుతో చెప్పసాగాడు ఫణిబాబు. సూక్ష్మగ్రాహి అయిన రేణు 1-2 సార్లు చెబుతూనే గ్రహించుకుంటుంది. నానమ్మను చూడాలనిపిస్తుంది అత్తయ్య. పెళ్లి చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోయింది. ఒక్కసారి ఈ రేణుని చూడాలని వచ్చిందా? అయితే ఒకసారి వెళ్ళొస్తానంటావు? అవునన్నట్లుగా తల ఊపింది రేణు.
వెళ్ళు, కానీ ఒక్క షరతు. అత్తగారి ముఖం అంతలోనే గంభీర ముద్ర దాల్చడం చూసి రేణు ముఖం వెలవెలబోయింది. ఏమిటత్తయ్యా? ఇలా ఈ పసుపు తాడుతో, ఈ సాదా చీరలతో వెళ్ళడానికి వీల్లేదు. మన అంతస్తుకు తగ్గట్టుగా వెళ్ళాలి. ఇక్కడ ఇలా జరిగిందని అక్కడ ఎంత మాత్రమూ తెలియకూడదు. నీ సుఖానికేమీ లోటు జరిగినట్టు కనిపించకూడదు. ఎవరైనా అడిగితే నీ భర్త ఫారిన్ టూర్లో ఉన్నాడు అని మాత్రం చెప్పు. ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. నా గౌరవం ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసత్తయ్యా, అభిమానంగా అంది రేణు. కోడల మనసు నొచ్చుకుందని గ్రహిస్తూనే మీనాక్షమ్మ ఆ పిల్ల భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నిమిరింది. నీకిక్కడ ఎవ్వరూ పోడ్చలేని అన్యాయమే జరిగింది రేణు. కానీ బయట వాళ్లకు చెప్పుకుంటే తీరేది కాదుగా. తీరదు గాని లోకువైపోతాం. ఇంటికైన మగవాడు ఇల్లుదిలి పారిపోయాడంటే ఎంత చులకన. దాసి వెంకటలక్ష్మి రేణు తీసుకుపోయే బట్టలు సూట్ కేసులో సర్దింది. ఇది మీ నాయనమ్మకు నా బహుమతిగా ఇవ్వు. ఒక పెద్ద పెట్టె నిండా ఏవేవో ఉంచి ఇచ్చింది మీనాక్షమ్మ. సర్దుకోవడం అంతా పూర్తయింది. తెల్లవారుజామున బయలుదేరడానికి నిర్ణయం జరిగింది. కానీ ఆ సాయంకాలమే రేణు వాళ్ళ ఊరి నుంచి మనిషొచ్చాడు. అతడు తెచ్చిన వార్త రేణుని మీనాక్షమ్మను స్తంభింపచేసింది. ఆండాళ్లమ్మ నెల రోజుల నుంచి నలతగా ఉండి ప్రస్తుతం కొనప్రాణంతో రేణు అని కలవరిస్తుందట. నానమ్మకి నెల్లాళ్ల నుంచి ఒంట్లో బాగుండకపోతే నాకెందుకు చెప్పి పంపలేదు? రేణు పెళ్లి కాగానే చచ్చిపోయిన దాని కింద జమకట్టిందా? ఏడవసాగింది రేణు. అత్తగారు సెలెక్ట్ చేసి పెట్టిన పట్టుచీర కట్టుకుని నగలన్నీ అలంకరించుకుని దర్పంగా నాయనమ్మకి కళ్ల పండుగ చేయాలనుకున్న రేణు ఎలా ఉన్న మనిషి అలా వెళ్ళి కారులో కూర్చుంది. ఈ పరిస్థితిలో నగలు పెట్టుకుని వెళ్ళమని, అలంకారం చేసుకోమని ఎలా చెప్పగలదు మీనాక్షమ్మ? కారు దగ్గరికి గబగబా వచ్చి, రేణు, ఇది ఆండాళ్ళక్కకు నా బహుమతిగా పంపాలనుకున్నాను. ఆమె కట్టుకోకపోయినా కప్పడానికైనా వస్తుంది. పట్టుకుపోయిన గొంతుతో అంటూ ఓ పట్టుచీర పొట్లం రేణు చేతిలో పెట్టింది. కారు కదిలిపోయింది. ఇంటి ముందు రగులుతున్న అగ్ని చూస్తూనే కెవ్వుమంది రేణు. మనిషి నీకోసం అలా బయలుదేరాడు. మీ నానమ్మ అలా పరమపదం వేంచేసిందమ్మా. ఉత్తరయ్య మూతి కడ్డు పెట్టుకుంటూ అన్నారు శ్రీరంగం గారు. ఇంకొంచెం ముందుగా వస్తే నానమ్మను చూసుకునేదాన్నిగా తాతయ్య. కొంచెం ముందుగా మనిషినెందుకు పంపలేదు నా దగ్గరికి? శ్రీరంగం చెప్పసాగారు. నా రేణు దొరసానైందిగా, మళ్ళీ ఈ దరిద్రంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నాకే కాస్త నయమైతే వెళ్ళి ఓసారి చూసొస్తాను అనేది. నిన్న రాత్రి మాట పడిపోయాక ఉన్న ఒక ఆత్మబంధువు దగ్గర లేకపోతే ఎలా అని నేనే మనిషిని పంపానమ్మా. రేణు రావడానికే ఎదురు చూస్తున్న వాళ్ళు ఆండాళ్ళమ్మ శవాన్ని ఎంతోసేపు ఉంచలేదు. అమ్మా, ఇప్పుడే వస్తారా? డ్రైవర్ వినయంగా అడిగాడు. నాయనమ్మను బూడిద చేసొచ్చి జుట్టారబెట్టుకుంటున్న రేణు ఎదుట నిలబడి, ఇప్పుడే రాను, దినాలయ్యాకొస్తాను. రేణు వచ్చి 2 రోజులు గడిచిపోయాయి. మధ్యాహ్నం పూట తీరికగా వచ్చి రేణు దగ్గర కూర్చుంది రంగనాయకి. ఇక చెప్పు, ఈ స్నేహితురాల్ని పెళ్లికి పిలవకపోతే పోయావు. పెళ్ళయ్యాకైనా ఒక్కసారి మీ ఆయనతో కలిసొచ్చి మా కళ్ళ పండగ చెయ్యలేకపోయావు. పెళ్లి కాగానే మేము నీ కళ్లకు కనిపించడం మానేశామన్నమాట. మా రేణు అందాన్ని మెచ్చి అమ్మాపురం జమీందారిని తన కోడలుగా చేసుకుంది అని మీ నానమ్మ సగర్వంగా చెబితే మీ జంటని చూడాలని నేనే కాదు, తాతయ్య, ఊరంతా తప్పించిపోయారు. ఒక్కసారి మీ దంపతుల్ని పిలిపించమని మీ నాన్నమ్మని పోరు పెట్టారు. కానీ మీ నాన్నమ్మ ఎంత అభిమానవతి! వాళ్ళంతస్తెక్కడ, మనంతస్తెక్కడ? ఈ బెచ్చగత్తి ఇంటికి వాళ్ళని పిలిచి మర్యాద చేసే స్థితి నాకెక్కడది? నా రేణు ఎక్కడైనా ఉండని, అది సుఖంగా ఉంటే చాలు అనేది. నీ పెళ్లి చేసి వచ్చాక మీ నానమ్మ ఇల్లు విడిచి ఎక్కడికి పోలేదు. ఎక్కడికి వెళ్ళడం లేదే అమ్మమ్మ అని అడిగాను ఒకసారి. ఇన్నాళ్ళు నా రేణు కోసం బెచ్చమెత్తాను. ఇప్పుడు ఆ అవసరం లేదు కదమ్మా. పైగా నా మనవరాలు జమీందారింటి కోడలయ్యాక నేను బిచ్చమెత్తితే దానికి తలవంపులు కాదు అంది. ఇన్నాళ్ళు నిన్ను ఆసరా చేసుకుని బ్రతికింది. నువ్వు లేకపోయాక ఆధారం లేని తీగలా అల్లాడిపోయింది. ఆ బెంగతోనే చావుకి ఇంత తొందరగా చేరింది. తను ఇక్కడ లేని సమయంలో నానమ్మ సంగతులు రంగనాయకి చెబుతుంటే కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది రేణు. అవును, తను జమీందారు ఇంటి కోడలైంది. 3 ఏళ్ల పిల్లను చంకనేసుకుని ఊరూరు తిరిగి తనను ఇంతదాన్ని చేసిన నాయనమ్మను తన దగ్గరుంచుకుని పట్టెడన్నం పెట్టలేకపోయిందా? కానీ తనంత అదృష్టానికి నోచుకోలేకపోయింది. నానమ్మ అక్కడికొస్తే తన రేణు జీవితం ఎంత అన్యాయమైపోయిందో చూసి ఆవిడ గుండె చెరువవుతుందని, వృద్ధాప్యంలో ఒంటరిగా ఈ పడిపోయిన ఇంట్లో పిడికెడు గింజలు ఉడకేసుకుని తింటున్న నానమ్మను తన దగ్గరికి పిలుచుకోలేకపోయింది. ఇప్పుడు ఏడ్చి ఏం చేస్తావు గాని,
మీ ఆయన నిన్నొక్కదాన్ని పంపించాడే? ఆయన ఊళ్ళో లేరు. ఎక్కడికి వెళ్ళాడు? ఫారిన్ టూరు. రేణు గొడుగుల్లో ఏం మాట్లాడిందో వినిపించలేదు రంగనాయకికి. రేణునే పరిశీలనగా చూస్తూ, దొరల ఇళ్లలో మీ దొరసానులు రోజు కట్టే చీరలే 1000 రూపాయలకు తక్కువ ఖరీదు ఉండవట. నువ్వు కట్టిన చీర 25-30 రూపాయలకు ఎక్కువ చేయదు. మీ ఇంట్లో దాసీలు కూడా కట్టరనుకుంటాను ఇలాంటి చీరలు. పేద ముత్తైదువుల మెడలో పసుపుతాడు. నువ్వు కారులో వచ్చి దిగకపోతే మీ నానమ్మ ఉత్త బడాయి కొట్టిందని, నిన్ను వాళ్ళింట్లో దాసీగా వదిలొచ్చి ఉంటుందని అనుకునేవాళ్ళం అంది రంగనాయకి. ఆ రోజే నేను తలస్నానం చేశాను రంగా. సొమ్ములన్నీ తీశాను. చాలే అబద్ధాలు. ఎంత స్నేహితురాలు అయితే మాత్రం ఈ స్నేహితురాల దగ్గర కూడా దాపరికమేనా? మీ ఆయన ఫారిన్ టూర్కి అది వెళ్ళింది. ఇల్లు వాకిలి వదిలి దేశం మీద పోయాడు. రంగా ఊహించని పిడుగుపడ్డట్టుగా స్తంభించిపోయింది. మనిషికి మనిషికి మధ్య ఉండే స్నేహం ఎందుకో తెలుసా? ఒకరి మనసు ఒకరు విప్పి చెప్పుకోవడానికి, ఒకరి ఏడుపును మరొకరు పంచుకోవడానికి. దాపరికం ఎక్కడైనా చూపొచ్చేమో గాని ఈ చిన్ననాటి చిలకత్తె దగ్గర. రంగనాయకి నిలదీసి అడుగుతుంటే రేణు కళ్ళప్పచెప్పి చూడసాగింది. చెప్పు, ఇంకా ఎందుకున్నావక్కడ? ఈపాటి దాసీ పని నీకు ఎక్కడా దొరక్కపోయిందా? దాసీ పనా? అంతకంటే ఎక్కువేముంది చెప్పు. తాళి కట్టాడే గాని నీకు నీ భర్తకు సంబంధం ఏమీ లేదు. కానీ అతని పిల్లలకు చాకరీ చేస్తూ, అతడి ఆస్తిపాస్తుల్ని జాగ్రత్త పరుస్తూ, అతని ఇంటికి కాపలా కాస్తూ ఉండిపోయావు అంటే అర్థమేమిటి? నీకు ఈ సంగతులన్నీ ఎలా తెలుసు? నాకే కాదు, తాతయ్యకి తెలుసు. నానమ్మ కూడా తెలుసా? రేణు గొంతు అప్పటికే పిడచగట్టుకుపోయింది. తెలీదు. తెలిస్తే ఆవిడ ఇంకాస్త ముందే ప్రయాణం కట్టేది. తన రేణు దొరసానైందని ఆవిడ పొందుతున్న సంతోషాన్ని కాలరాచే కఠినాత్ములు ఎవ్వరూ లేరు. అందుకే ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం. రేణు తేలికగా ఓ నిట్టూర్పు విడిచింది. అంత బలవంతంగా మీ అత్తగారు తన కొడుక్కి పెళ్ళెందుకు చేసినట్లు? నా సౌందర్యం ఆయన మనసు మళ్లించకపోతుందా అని. రేణు ఒక పేలవమైన నవ్వు నవ్వింది. నీకీ ఊళ్ళో ఆ పట్టెడన్నమూ కరువు కాదే రేణు. వచ్చేయి. నీ భర్త చేత త్యజించబడి నువ్వింకా ఆ ఇంట పడున్నావంటే నీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టినట్లు? పోని మగుడు లేకపోయినా డబ్బైనా నిన్ను సుఖపెడుతుందా అనుకుంటే ఆ డబ్బుకి నువ్వు ఎంత విలువిచ్చావో నీ మెడలో పసుపుతాడు, నువ్వు కట్టుకున్న సాదా చీర చెబుతూనే ఉన్నాయి. ఇంకా ఏ బంధం కట్టి పడేసినట్టు నిన్నక్కడ? తనకు అత్తగారు చేసిన ఉపదేశం గురించి, తన తపస్సు గురించి చెప్పి స్నేహితురాలి పరిహాసానికి గురికాదల్చుకోలేదు రేణు. పుడుతూనే అమ్మని పోగొట్టుకున్న పిల్లవాడు. చూస్తూ ఉండగానే ఒక మమతానుబంధం అల్లుకుపోయిందే వాడితో. వాడిని విడిచి రాలేను. నానమ్మకి ఇలా జరిగిందని తెలియకముందు నేనే వద్దామనుకున్నాను. నాతో బాబును కూడా తీసుకొద్దామనుకున్నాను. కానీ నానమ్మకి ఇలా అయిందని తెలిసాక ఈ ఆపదలోకి పిల్లవాడిని తీసుకురావడం మంచిది కాదని వదిలేసొచ్చాను. నా కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో వాడు. వేసేవా వాళ్ళకి? ఒకరోజు నిన్ను కుక్కలా తరిమేయకపోతే చూడు మండిపడ్డట్లుగా అంది రంగనాయకి. తన కొడుక్కుంటే నా సేవ ఎక్కువ కాదు మా అత్తగారికి, నేను ఎక్కువ కాదు. కానీ నన్ను అక్కడి నుంచి కదలనీయలేదు. కొడుకు తిరిగి తిరిగి రాక ఎక్కడికి పోతాడోని ఆవిడ ధైర్యం. ఆయన వస్తాడని, కాలం గత జ్ఞాపకాలను చెరిపివేసి నాకు జతకాడుగా నిలుపుతుందని ఆవిడ విశ్వాసం. ఒక కూతురు కాపురం నిలబడ్డం కోసం తల్లి ఎలా తాపత్రయపడుతుందో మా అత్తగారు నా కాపురం నిలబడాలని అలా తాపత్రయపడుతుంది. తాపత్రయాలు బ్రతుకుల్ని సరిదిద్దవు. వాళ్ళ స్వార్థానికి బలవుతున్నావు. అమూల్యమైన నీ రూపయవ్వనాలను ఆ బంగారు పంజరంలో వ్యర్థపరుచుకుంటున్నావు. కాలం కరిగిపోయాక వెనక్కి రాదు రేణు. నువ్వు వచ్చేయి. ఆ తరువాత రంగనాయకి చేస్తున్న ఉపదేశం విని రేణు చెవులు మూసుకుంది. ఆ ఉపదేశం ఏమిటంటే, రంగనాయకికి 15 రోజుల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి ఇంచుమించుగా నిశ్చయమైపోయినట్లే. పిల్లవాడితో అతని స్నేహితుడొచ్చాడు. అతడికి ఏవో ఆదర్శాలు, సంఘసేవాభిలాష ఉన్నాయట. అతడికి నిన్నొకసారి చూపితే చాలు. నీ కథ వింటే, నిన్ను చూస్తే అతడు తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఈ మాటలు చెప్పింది నా చిన్ననాటి స్నేహితురాలివి గనక బ్రతికిపోయావు. మరొకరైతే మూతిపళ్ళు రాలగొట్టేదాన్ని కఠినంగా అంది రేణు. ఎందుకు ఎందుకు విరగొడతావు? రంగనాయకి తక్కువ కోపం రాలేదు. తిరగబడ్డట్టుగా మాట్లాడసాగింది. నీ మెడలో తాళి కట్టాడే గాని తన జీవితంలో, మనసులో సూదిమనంత స్థానం ఇవ్వనివాడు నీ భర్త. ఆ బంధంలోనే జీవితమంతా చిక్కుకుని ఉంటావా? ఏ ఆశలు లేనివాడు, ఏ అవసరమూ లేనివాడు కేవలం తల్లి బలవంతంతో రెండో పెళ్లి చేసుకున్నాడే.
ఎన్నో ఆశలు ఎన్నో మమతలు ఉన్న నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే తప్ప నీకేమీ ఇవ్వని ఈ వివాహ బంధానికి నువ్వు కట్టుబడవలసిన అవసరం లేదు రేణు. పెళ్ళంటే ఏమిటనుకుంటున్నావు? ఈ ప్రశ్న నీ భర్తను అడగాల్సింది నువ్వు. అడిగాను. రేణు ముఖంలో మరోసారి పలుచటి నవ్వు పరుచుకుంది. కావలసినంత డబ్బు పట్టుకెళ్ళి నీకిష్టమైన మనిషిని పెళ్లాడి సుఖ సంసారం ఏర్పరచుకోమని చెప్పాడు. ఆ మాట చెప్పడానికి నువ్వింకా అక్కడ ఉండడానికి సిగ్గువేయడం లేదా నీకు? నువ్వు అడిగావు గనక చెప్పాను. కానీ రంగనాయకి, రేపు నీకు పెళ్ళవుతుంది. స్నేహితురాలివి. నీకు నా పోలిక రావాలని నే కలలో కూడా అనుకోను. కానీ మాట వరుసకు అడుగుతున్నాను చెప్పు. ఆ వచ్చే భర్తతో నీకు సరిపడదనుకో. అతడి నిరాదరణకి గురవుతావనుకో. అప్పుడు అతని ఒంటి మీద మాసిన గుడ్డను తల్లో వాడిన పూలునో వదిలేసినంత చులకనగా వదిలేసి పెళ్లి మీద పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? శుభ్రంగా. తప్పే ఉంది? నా సుఖం కోసం నేనేమైనా చేస్తాను. చెప్పినంత సులభం కాదే ఆచరణలో పెట్టడం. ముసలమ్మ కబుర్లు చెప్పక పెళ్లి అన్న శబ్దానికి ఇంత పవిత్రార్థం కల్పించుకుని ఆ పెళ్లి తన జీవితానికి నరకాన్ని సృష్టించిన ఆ మొగుడు వద్దు పొమ్మన్న వాడి కాళ్ళు పట్టుకుని వేళ్లాడుతూ పడుండడం అనేది నేను ఎందరో స్త్రీల కన్నీటి బ్రతుకులకి కారణమవుతుంది. ఏ ఆ మొగుడు దగ్గర సుఖం దొరకకపోతే అతని దగ్గరే ఎందుకుండాలి? మరో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? మరో పెళ్లి ఎందుకే? ఉరిపెట్టుకుని చావనా? ఎవడి దగ్గర ఇష్టమైతే వాడి దగ్గర ఉండిపోతే చాలదా? నిరసనగా అంది రేణు. రంగనాయకి గడుసుగా అంది. పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఓ తండ్రి అనేవాడు చెప్పుకునేందుకు ఉండాలి. వాళ్ళకి ఓ రక్షణ అనేది ఓ తల్లి వల్లే జరగదు, అందుకు తండ్రి కూడా ఉండాలి. చిక్కావు అన్నట్లుగా చూసింది రేణు. ఇక్కడే సంకెళ్ళు పడుతున్నాయి స్త్రీకి. పిల్లల్ని పెంచటం, ప్రయోజకుల్ని చేయటం ఒక తల్లి వల్లే జరిగే పని కాదు. ఈ పెళ్లి అన్న బంధం లేకపోతే ఆ తండ్రి అనేవాడు చెప్పకుండా ఉడాయిస్తాడు. ఇందుకోసమైనా స్త్రీ వివాహ బంధానికి తలవొగ్గాల్సి ఉంటుంది. ఆ బంధం పవిత్రమైంది అను, విధి లేక చూరు పట్టుకుని వేళ్లాడ్డం అను, ఏమైనా స్త్రీకి పెళ్లి కావాలి. ఆ పెళ్లి స్త్రీకి స్వర్గమిచ్చినా నరకమిచ్చినా ఆ పెళ్లికి విలువివ్వాలి. అంతేగాని ఈ మొగుడు కాకపోతే మరో మొగుడు అనుకునే తత్వం స్త్రీకి ఉన్నతిని సుఖాన్ని ఇస్తుందనుకోను. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి సుఖం ఎంత ముఖ్యమైన సమాజ విద్రోహకరంగా ప్రవర్తించడం స్త్రీకి గాని పురుషుడికి గాని అంత మంచి పని కాదు. సమాజం అంటే ఎవరు? నువ్వు నేను అందరం. సంఘ నియమాలు మనిషికి సుఖశాంతులనిస్తున్నంత వరకు తలవంచాలి. కానీ ఆ నియమాలు మన గొంతుకి ఉరిలా బిగుసుకుపోతున్నా ఆ ఉరిలో తల ఇరికించి వేలాడవలసిందేనంటావా? ఇప్పుడు చాలామంది చేస్తున్న పని అదే. ఆ ఉరిని తప్పించుకున్న అవతల మన కోసం స్వర్గం కాచుకుంటుంది అన్న గ్యారంటీ లేదు. మనకు వచ్చిన సమస్యల్ని చుట్టుకోవా? అలాంటప్పుడు జీవితమంతా పలాయనం చిత్తగిస్తుంటే మనిషి సుఖపడతాడా? ముందు మాత్రం సుఖాలుంటాయా? ముందు మాత్రం స్వర్గం తలుపులు తెచ్చుకుని కూర్చుంటుందా అన్న జడత్వం అభ్యుదయం కాదు మనిషికి. సుఖాన్ని శాంతిని అన్వేషిస్తూ మనిషి సాగిపోవలసింది. అడుగు ఆపకూడదు. అన్వేషణ అంతం కాకూడదు. పాత భావాలకు, పాత సాంప్రదాయాలకు స్వస్తి, కొత్త జీవితానికి దారులు ఏర్పరచుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. రేణు, నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి నిన్నెంత మార్చేసింది. అప్పుడు ఎంత మొండిఘటంగా పేరు తెచ్చుకున్నావు, ఎంత మోటిపిల్లవనిపించుకున్నావు. ఇంత నమ్రత, ఇంత సున్నితత్వం ఈ పెళ్లి అన్న 2 అక్షరాలు నీకు ఇచ్చాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈసారి మాత్రం నిర్మలతతో కూడిన మందహాసం రేణు ముఖాన్ని దీప్తిమంతం చేసింది. నువ్వు అనుకుంటున్న మార్పు నాలో ఏదైనా వచ్చింది అంటే అది 2 అక్షరాలే. కానీ ఆ 2 అక్షరాలు నువ్వన్నవి మాత్రం కావు. మరేమిటి? ప్రేమ. పకాలను నవ్వింది రంగనాయకి. మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మని చెప్పిన ఆ మొగుడి మీదేనా? ఆ పరిహాసానికి జవాబు ఇప్పుడు చెప్పను రంగా. పెళ్లి పెనిమిటి అన్న అనుభవాలు నీకయ్యాక జవాబు నేను చెప్పడం కాదు, నీ జీవితమే చెబుతుంది. ఆండాళ్ళమ్మ దినాలు అవుతూనే రేణు కోసం కారు వచ్చింది. రేణు వీడ్కోలు తీసుకుంటూ శ్రీరంగం గారికి పాదాభివందనం చేసింది. దీర్ఘ సుమంగళీ భవ. ఆ వృద్ధుడి నేత్రాలు ఎందుకో చెమ్మగిల్లాయి. ఇక్కడికి ఇంకెందుకు వస్తావు రేణుక? ఎవరున్నారని వస్తావు? నానమ్మ లేకపోతే మీరంతా లేరా తాతయ్య? ఈ ఊరి వాళ్ళందరికీ నేను ఆడపడుచుని. నానమ్మ ఒక్కతి పోతే ఏమైంది? రేణు కారులో కూర్చున్నాక ఆ ఊరి వాళ్ళంతా కారు చుట్టూ మోగారు. రేణమ్మ, మరోసారి మంచి రోజు రావాలా? నీ మొగుడిని తీసుకొచ్చి మాకు చూపాలా? మా పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళాలా? ఈ భావంతో మాట్లాడారు వాళ్ళంతా. చిన్నప్పుడే అమ్మని నాన్నని పోగొట్టుకున్న రేణు అంటే ఆ పల్లెకంతటికీ ముద్దే.
రేణుకు అందరూ సన్నిహితులే. వాళ్ళ ఆప్యాయతకి రేణు కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కారు కదిలిపోయింది. రేణు చాలాసేపు వాళ్ళ కేసి చూస్తూ చెయ్యి ఊపుతూనే ఉంది. రేణుని చూస్తూనే కాళ్లకు చుట్టుకుపోయాడు బాబు. పెద్దగా ఏడ్చేశాడు. వాడిని గుండెలకు హత్తుకుని ఉషేదత్తయ్యా అని అడిగింది రేణు. ఉషని మహేంద్ర వచ్చి తీసుకువెళ్ళాడు. ఉష అమ్మమ్మకి సుస్థి అయిందట. ఆవిడికి మనవరాల్ని చూడాలనే బుద్ధి పుట్టిందట. 4 రోజులు ఉంచుకుని తిరిగి దిగబడతానన్నాడు అని చెప్పింది మీనాక్షమ్మ. 4 రోజులే కాదు, వారం రోజులు కూడా గడిచిపోయాయి. ఉషని దిగబెట్టిపోలేదు వాళ్ళు. ఉషని తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పి కారు పంపించింది మీనాక్షమ్మ. ఊరికే వచ్చింది కారు. వాళ్ళు పిల్లని పంపించరట అమ్మగారు. అక్కడ కేడీలో చేర్పించారట. డ్రైవర్ తెచ్చిన సమాధానంతో గంగవేరులెత్తిపోయింది మీనాక్షమ్మ. తక్షణమే బయలుదేరి వెళ్ళి దులపవలసిన 4 మాటలు దులిపి ఉషని తీసుకొచ్చేసింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.